ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనము చదువుకుందాం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచెదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ రాయబడినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎవరికి ఆరోగ్యము, ఎవరికి స్వస్థత అని మనం ఆలోచన చేస్తే, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెరలో బంధించబడినటువంటి వారు నా దేవుని బిడ్డలారా విడుదల లేక బానిస బ్రతుకులో ఉంటూ ఇంకనూ పాపములు, ఇంకనూ లోకములు, ఇంకనూ కూడా దేవునికి పలుమార్లు దూరం అయిపోతూ విరోధముగా మారిపోతూ నా దేవుని బిడ్డలారా గమనించండి. ఏమాత్రము కూడా దేవుని భయము లేక దేవుని ఇదిగో మరి భక్తి లేక జీవిస్తున్నటువంటి అట్టి వారి విషయంలో ప్రభు సెలవిచ్చినది ఏమిటో తెలుసా అండి? వారికట ప్రభు ఆరోగ్యాన్ని స్వస్థతను మరలా రప్పిస్తూ ఉన్నాడట. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, మరలా వారి యొక్క ఆరోగ్యము, ఏ ఆరోగ్యం అంట? నా దేవుని బిడ్డలారా, శరీరానికి సంబంధించినటువంటి ఆరోగ్యము ఒకటైతే, శరీరానికి సంబంధించిన స్వస్థత ఒకటైతే, చూడండి, చెడిపోయినటువంటి వారి హృదయాలను బాగుపరిచి స్వస్థపరిచేటువంటి మరొక దైవికమైనటువంటి స్వస్థత కొరకు ప్రభు ఈ మాట సెలవిస్తూ ఉన్నారండి. వారి హృదయాలు స్వస్థపరచబడాలి, వాళ్ళ హృదయాలు బాగు చేయబడాలి, వాళ్ళ యొక్క జీవితాలు బాగు చేయబడాలి. కనుక దేవుని వాక్యము మరలా వారిని దర్శిస్తుంది. దేవుని యొక్క వాక్యము మరలా వారిని బాగు చేయటానికి పదే వారి యొద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఇదిగో మన కుటుంబాలలో కూడా ఎంతోమంది బంధించబడిన వారు ఉన్నారు. ఎంతోమంది కూడా నా దేవుని బిడ్డలారా ఆత్మీయ వ్యాధి కలిగినటువంటి వారు ఉన్నారు. ఆత్మీయ ఎదుగుదల లేక ఎంతోమంది నిర్లక్ష్యతనముతో ఉంటూ కృపను పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నటువంటి వారు ఉన్నారు. అటు విషయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, చూడండి, నేను మరలా స్వస్థపరుస్తాను, మరలా బాగు చేస్తాను, వారిని నేను ఆరోగ్యముతో నింపుతాను, ఇదిగో వారిని స్వస్థపరుస్తాను, వారి బుద్ధి, వారి ఆలోచన, వారి స్వభావాన్ని నేను స్వస్థపరుస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక ఇదిగో కట్టబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డల విషయంలో నా దేవుని బిడ్డలారా ప్రభు స్వస్థపరిచి స్వస్థ బుద్ధిని వారికి దయచేసి మరలా మరి వారు ప్రభువుని హత్తుకునే వారిగా ఆయన వారిని మార్చున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నాయనా, ఈ ఉదయ కాలమున నా తండ్రి మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు. నిజమే నా ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక నా ప్రభా, అయ్యా నా తండ్రి నైనా, అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా నీ వాక్కు సెలవిచ్చిన రీతిగా నా ప్రభా, అయ్యా మీరు మరలా బాగు చేసే దేవుడు అని, నీవు మరలా స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేసే దేవుడు అని నైనా మేము అయ్యా వింటున్నా. నిజమే నా తండ్రి, మీరు బాగు చేయండి అయ్యా, మీరు స్వస్థపరచండి నాయనా, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని, వారి కుటుంబాలను మీరు బలపరిచి ఆశీర్వదించి దీవెనకరంగా మహిమకరంగా మార్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.